కొబ్బరితో పని లేకుండా చాలా తేలిగ్గా ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం. ఇవి కప్పు కొలతల్లో అయితే అరకప్పు వేరుశనగ గుళ్ళు. మీరు కావాలంటే ఏదైనా ఇంట్లో ఉండే చిన్న గిన్నె కొలతకు కూడా తీసుకోవచ్చు. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవటానికి నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకుని పచ్చిమిరపకాయల కారంను బట్టి 7 నుండి 10 వరకు వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కోసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 అంగుళం వరకు అల్లం, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఈ మొత్తాన్ని కూడా సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేయించుకోండి. వేసుకున్న ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. వేయించిన శనగపప్పు 1 గుప్పెడు వరకు వేసుకోండి. వేరుశనగ గుళ్ళు ఏ కప్పుతో తీసుకుంటున్నామో దానిలో సగం వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరాన్ని బట్టి నీళ్ళు ఇంకాస్త వేసుకోండి. తర్వాత చట్నీ తాలింపు కోసం ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా రంగు మారేంత వరకు వేయించుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని తాలింపులోకి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ తాలింపు మొత్తం చట్నీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. అవసరాన్ని బట్టి దీనిలోకి నీళ్ళని ఇంకాస్త వేసుకోండి. ఈ చట్నీ వచ్చేసి గట్టిగా కాకుండా కాస్త పలుచగా ఉంటేనే బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చట్నీ మనకు తయారైపోతుంది. ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు కొబ్బరితో చేసుకునే చట్నీ బోర్ కొట్టినప్పుడు ఒకసారి చట్నీ ఇలా తయారు చేసి చూడండి. మరి వీడియోలో చెప్పిన ఈ చట్నీ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.